ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. వైరల్ ఇన్ఫెక్షన్స్కి సంబంధించి వాటి యొక్క సిమ్టమ్స్ ఏ విధంగా ఉన్నాయో మనం చూసాం, మీరు చెప్పారు. నెక్స్ట్ పాయింట్ అంటే ఇప్పుడు మనం రైనీ సీజన్లో ఉన్నాం, మళ్ళీ సీజన్ మారుతుంది, మళ్ళీ వింటర్ సీజన్ వస్తుంది. ఇదన్నీ ఏంటంటే ఇందాక మనం ఫస్ట్ ఇంట్రడక్షన్లో చెప్పుకున్నట్టు జలుబులు, దగ్గు, జ్వరాలు ఇవన్నీ ఎప్పుడు అంటే ఫ్రీక్వెంట్గా వింటూ ఉన్న టైం కాబట్టి హౌ డు వి ప్రొటెక్ట్ అవర్ సెల్స్ ఫ్రమ్ బీయింగ్ ఎఫెక్టెడ్? ఫ్లూ వ్యాక్సిన్స్ అని ఉంటాయండి. ఫ్లూ వ్యాక్సిన్ బేసిక్లీ మనకు వచ్చే కామన్ సీజనల్ ఫ్లూలో ఇన్ఫ్లుయెన్జా ఏ, బి ఇలాంటి వైరసెస్ మూలాన వస్తుంది. వీటికి ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టు కొన్ని సెలెక్టెడ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరికైతే ఇమ్యూనిటీ కాంప్రమైజ్ అయ్యిందో, షుగర్ పేషెంట్స్ కానీ, డయాబెటీస్ అని, క్యాన్సర్ పేషెంట్, వీళ్ళకి ఏంటి లేదా ఊపిరితిత్తులో ఆల్రెడీ ఇన్ఫెక్షన్ ఉబ్బసం, నిమ్ము ఉన్నవాళ్ళు, లేక ఊపిరితిత్తుకు సంబంధించి వేరే ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, వీళ్ళకి ఏంటంటే ప్రతి ఇయర్ ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ అనేది తీసుకుంటాం, ఫ్లూ వైరస్ వ్యాక్సిన్ తీసుకుంటాం అనేది మంచిది. అది మనం ఈ మాన్సూన్ సీజన్ స్టార్టింగ్లో తీసుకుంటే మనకి ఏంటంటే అట్లీస్ట్ కాంప్లికేషన్స్కి వెళ్లకుండా ఉంటారు. బేసిక్ జలుబు, దగ్గు, మినిమం ఫీవర్తో ఏమైనా సఫర్ అయినా కానీ ఫర్దర్ దే వోంట్ గెట్ కాంప్లికేటెడ్ అనమాట. సో ఇట్స్ బెటర్ టు టేక్ ఎ ఫ్లూ వ్యాక్సిన్ ఎస్పెషలీ ఈ పీపుల్లో. ఎస్పెషల్లీ కోల్డ్ అన్నా, ఫ్లూ అన్నా, లేదా మీరు ఇప్పుడు చెప్తున్నటువంటి ఫ్లూ వ్యాక్సిన్ అది విన్నప్పుడు మేడం కోవిడ్ డేస్లోకి రిమైండ్ చేస్తున్నాయి నన్ను. ఎందుకంటే అసలు ఒక్కొక్కళ్ళు ధనియాల కషాయాలు, తులసాకుల కషాయాలు ఉన్నవన్నీ కలిపి కాచేసి ఏం చెప్తారంటే ఫైనల్లీ ఇమ్యూనిటీ బాగా వస్తుంది ఇలాంటివి తాగితే. మసాలా టీ దగ్గర నుంచి, గ్రీన్ టీ దగ్గర నుంచి, అన్ని స్పైసెస్తో కలిపిన టీ దగ్గర నుంచి, ధనియాల కషాయం, జీలకర్ర కషాయం, మెంతిపళ్ళు. సో అంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఫైనల్గా అందరూ చూసుకునేది ఇమ్యూనిటీ పెరుగుతుంది అని అంటారు. కాబట్టి ఇమ్యూనిటీ బూస్ట్ అయితే మనకి వైరల్ ఇన్ఫెక్షన్స్ ఒకవేళ రావు అని అంటే ఇమ్యూనిటీ బూస్టింగ్ ఫుడ్స్ ఏం సజెస్ట్ చేస్తే బెటర్ ఎస్పెషల్లీ ఈ సీజన్లో? ఓకే, ఇమ్యూనిటీ బూస్టింగ్ ఫుడ్స్ గురించి అంటే స్పెసిఫిక్గా అది తినటంతో జలుబు, జ్వరాలు రాకుండా ఉంటాయి అని నేనైతే సజెస్ట్ చేయలేనండి. బట్ మనం ఏంటంటే మన లైఫ్ స్టైల్ని హెల్దీగా ఉంచాలి. మనం డైలీ ఫుడ్ హ్యాబిట్స్, ఫాస్ట్ ఫుడ్స్ తింటాం, బయట అవుట్ సైడ్ ఫుడ్ తింటే ఏంటంటే ఈ వైరస్లు వచ్చే ఇన్ఫెక్షన్స్ చాలా ఈజీగా ఉంటుంది మనకి. సో బయట ఫుడ్ తిని విరోచనాలు, వాంతులు తెచ్చుకుంటాం, లేక అది అక్కడ ఎవరైనా దగ్గినా, తుమ్మినా ఇవన్నీ మన పొట్టులోకి వెళ్తాయి. సో బేసిక్లీ వీ బెటర్ అవాయిడ్ దిస్ థింగ్. అండ్ ఇంట్లో వండిన ఫుడ్, హెల్దీ ఫుడ్ ఏదన్నా, ఫ్రూట్స్ అన్నా, రైస్ అన్నా, చపాతీ అన్నా, నార్మల్గా ఏం తింటారో అదే తినండి, కానీ హెల్దీ వైపు తినండి.